వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్రేమీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ కు తేల్చి చెప్పారు. ఇద్దరి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణలో మోదీ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య అప్పట్లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని మోదీ తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ మోదీ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో ట్రంప్ భేటీ కావడానికి ముందు ఇద్దరి మధ్య ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కుదించినట్లు ట్రంప్ పదే పదే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోదీ ఈ విషయంలో అమెరికా ప్రమేయం ఎంత మాత్రమూ లేదని సూటిగా చెప్పారు. ఆ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వెనుక అమెరికా మధ్యవర్తిత్వం ఉందంటూ వచ్చిన వార్తలను ప్రధాని మోదీ పూర్తిగా ఖండించారు. కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షికమని, ఇందులో మూడో దేశ ప్రమేయం ఎంత మాత్రం లేదని ట్రంప్ కు వివరించారు. పాకిస్తాన్ పదే పదే అభ్యర్థించడం వల్లే తాము ఆపరేషన్ సింధూర్ను నిలిపివేయాల్సి వచ్చిందని కూడా ప్రధాని మోదీ ట్రంప్ కు తెలియజేశారు. ఈ విషయంలో అమెరికా ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, అలాంటి ప్రమేయానికి ఆస్కారమే లేదని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆ కాలంలో ఏదైనా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై కూడా ప్రధాని మోదీ స్పందించారు. అటువంటిదేమీ లేదని, ఆ సమయంలో భారత్ అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. దీంతో కాల్పుల విరమణ విషయంలో అమెరికా జోక్యం ఉందంటూ వస్తున్న వార్తలను తడపన్నట్లయింది.